శీతోష్ణం ఈ పదంలో గల సమాసం ఏమిటండి? శీతోష్ణం అనే పదానికి విగ్రహవాక్యం ఏమిటి? శీతలమైనది, ఉష్ణమైనది. కాబట్టి రెండు పదాలు కూడా విశేషణాలే కాబట్టి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అవుతుంది. శీతోష్ణం అనేది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ద్విగు సమాసంలో పూర్వపదం. ద్విగు సమాసంలో పూర్వపదం ఏమవుతుంది? మనకి సంఖ్యావాచకం అవుతుంది. ద్విగు సమాసానికి ఉదాహరణలు ఏమిటి? ముల్లోకాలు, పంచభూతాలు, చతుర్వేదాలు. ఈ పదాలలో పూర్వపదం ఏ విధంగా ఉంది? సంఖ్యావాచకంగా ఉంది. క్రింది వానిలో సరికానిది. చిలిపి గజ్జలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం సరి అయినదే. చిలిపి గజ్జలు అనే పదానికి విగ్రహవాక్యం ఏమిటి? చిలిపివైన గజ్జలు, కాబట్టి సరి అయినదే. తమ్మి విరులు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, ఇది కూడా సరి అయినదే. తమ్మి అనే పేరు గల విరులు. సాధు సజ్జనులు ద్వంద్వ సమాసం, ఇది కూడా సరి అయినదే. కానీ ఫోర్త్ ఆప్షన్ చూడండి, కలువ కన్నులు. కలువ కన్నులకి విగ్రహవాక్యం ఏమిటి? కలువల వంటి కన్నులు, కాబట్టి ఇక్కడ ఉపమానం ఉపమేయం రెండు ఉన్నాయి కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. కాబట్టి సరికానిది ఏంటి? ఆప్షన్ 4. క్రింది వాటిలో సరికానిది. ప్రియ శిష్యుడు విగ్రహవాక్యం ఏమిటి? ప్రియమైన శిష్యుడు, కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం సరి అయినదే. మృదు స్వభావం అంటే విగ్రహవాక్యం మృదువైన స్వభావం, కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. కానీ ఇక్కడ విశేషణ ఉభయపదాన్ని ఇచ్చాడు కాబట్టి ఇది సరికాదు. మృదు స్వభావం, దీనికి విగ్రహవాక్యం ఏమిటి? మృదువైన స్వభావం. విశేషణం అనేది మనకి పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. తర్వాత పాదాంబుజములు ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం సరి అయినదే. కమల నయనాలు, ఇది కూడా సరి అయినదే. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. కమలము వంటి నయనాలు, అంబుజముల వంటి పాదాలు. పూర్వపద ప్రాధాన్యం గల సమాసం. పూర్వపద ప్రాధాన్యం గల సమాసం ఏంటో చూద్దాం. బహువ్రీహి సమాసం అన్యపద ప్రాధాన్యం గల సమాసమే బహువ్రీహి సమాసం. ద్వంద్వ సమాసం ఉభయపద ప్రాధాన్యం గల సమాసమే ద్వంద్వ సమాసం. తత్పురుష సమాసం ఉత్తరపద ప్రాధాన్యం గల సమాసమే తత్పురుష సమాసం. కాబట్టి పూర్వపద ప్రాధాన్యం గల సమాసం ఏమిటి? మనకి అవ్యయభావ సమాసం. బహువ్రీహి సమాసం అన్యపద ప్రాధాన్యం, ద్వంద్వ సమాసం ఉభయపద ప్రాధాన్యం, అవ్యయభావ సమాసం పూర్వపద ప్రాధాన్యం, తత్పురుష సమాసం ఉత్తరపద ప్రాధాన్యం. సమాసంలో రెండు పదాలు విశేషణాలు అయితే అది సమాసంలో రెండు పదాలు విశేషణమైతే అది ఏమవుతుంది? విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అవుతుంది. అదే ఉపమానం అనేది మనకి పూర్వపదంలో ఉంటే ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం అనేది ఉత్తర పదంలో ఉంటే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. రెండు పదాలు ఉపమానమైతే ఉపమాన ఉభయపద కర్మధారయ సమాసం అవుతుంది. సమాసంలో పూర్వోత్తర పదాలు రెండు విశేషణాలైతే, అంటే సమాసంలో పూర్వపదం విశేషణం, ఉత్తర పదం కూడా విశేషణమైతే అది ఏ సమాసం? విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. క్రింది వాటిని జతపరచండి. సత్య దూరము, సత్య మునకు దూరము, కాబట్టి దీంట్లో వచ్చిన విభక్తి ఏంటిది? సత్య మునకు. కు కాబట్టి కిన్ కున్ యొక్క లోపం అనేది మనకి షష్ఠీ విభక్తి కాబట్టి సత్య దూరం అనేది షష్ఠీ తత్పురుష సమాసం. అనూహ్యము వ్యూహ్యము కానిది కాబట్టి నై తత్పురుష సమాసం. 5 నలలు, 5 అనే సంఖ్యగల నలలు, మనకి పూర్వపదంలో సంఖ్యావాచకం వచ్చింది కాబట్టి ద్విగు సమాసం. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును, కాబట్టి ద్వంద్వ సమాసం. సమాస పదం విగ్రహ వాక్యాలకు సంబంధించి సరి అయినది. కుటాగ్రము, కుటము యొక్క ఆగ్రము, కాబట్టి ఇది సరి అయినది కాదు. ధర్మవిధుడు, ధర్మము యందు విధుడు, కాబట్టి ఇది కూడా సరి అయినది కాదు. నదీ ప్రవాహము, నది యొక్క ప్రవాహము, కాబట్టి ఇది కూడా సరి అయినది కాదు. సరైనది ఏమిటి? యథావిధి, విధి ఎట్లో అట్లు, కాబట్టి సరైన విగ్రహవాక్యం యథావిధి, విధి ఎట్లో అట్లు. కుటాగ్రము, కుటము యొక్క ఆగ్రము,
ధర్మ విధుడు, ధర్మము యందు విధుడు, నదీ ప్రవాహము, నది యొక్క ప్రవాహము. క్రింది వాటిలో సరి అయినది చూద్దాం. అన్యపద ప్రాధాన్యమైనది బహువ్రీహి సమాసం సరి అయినదే. అన్యపద అర్ధ ప్రాధాన్యమున్నది బహువ్రీహి సమాసం సరి అయినదే. కంటె కాలుడు, దీనికి విగ్రహవాక్యం ఏమిటండి? కంఠమునందు కాలకోట విషం కలవాడు శివుడు. కంఠమునందు కాలకోట విషం కలవాడు శివుడు. ఇక్కడ శివుడు అనే పదానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది బహువ్రీహి సమాసమే. అన్యపద అర్ధ ప్రాధాన్యం ఉన్నది బహువ్రీహి కాబట్టి మనకి రెండు సరి అయినవే. క్రింది వాటిని జతపరచండి. సభాభవనం, సభాభవనం, సభ కొరకు భవనం కాబట్టి చతుర్థి తత్పురుష సమాసం. కొరకుంకై అనేవి మనకి చతుర్థి విభక్తులు కదా. సభాభవనం, సభ కొరకు భవనం కాబట్టి చతుర్థి తత్పురుష. నది గట్టు, నది యొక్క గట్టు, యొక్క వచ్చింది కాబట్టి కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేవి షష్ఠీ విభక్తి కాబట్టి నది గట్టు, నది యొక్క గట్టు షష్ఠీ తత్పురుష సమాసం. పాపభీతి, పాపము వలన భీతి, పాపము వలన భీతి, వలనం కంటెంట్ పట్టి ఏమిటి? పంచమి కాబట్టి పాపభీతి అనేది పాపం వలన భీతి పంచమి తత్పురుష సమాసం. తమ్ము గుర్రలు కాబట్టి ఇది విశేషణ ఉత్తరపద కర్మధారే సమాసం. ఇక్కడ విశేషణం అనేది మనకి ఉత్తర పదంలో ఉంది కాబట్టి విశేషణ ఉత్తరపద కర్మధారే సమాసం. సంబంధిత పదాలతో సమాసాలను జతపరచండి. సంబంధిత పదాలతో సమాసాలు జతపరచండి. జలధరము, జలమును ధరించినది, జలమును కాబట్టి దీంట్లో వచ్చిన విభక్తి ఏంటి మనకి? నిన్, నున్, లన్, కూర్చి గురించి ద్వితీయ విభక్తి కాబట్టి జలధరము అనేది ఏ సమాసం? ద్వితీయ తత్పురుష సమాసం. జలధరము జలమును ధరించున్నది. దేశభక్తి, దేశభక్తి అంటే దేశమునందు భక్తి, దేశము నందు భక్తి కాబట్టి సప్తమి తత్పురుష సమాసం. రాజపూజితుడు, రాజపూజితుడు రాజు చేత పూజితుడు కాబట్టి చేతంచెన్ తోడంతం తృతీయ తత్పురుష. రాజపూజితుడు రాజు చేత పూజితుడు కాబట్టి తృతీయ తత్పురుష సమాసం. ప్రాణ అధికుడు, ప్రాణము కంటే అధికుడు, ప్రాణము కంటే అధికుడు, వర్ణన్ కంటెన్ పట్టి కాబట్టి పంచమి తత్పురుష సమాసం. ప్రాణ అధికుడు, ప్రాణము కంటే అధికుడు కాబట్టి ఏ సమాసం? పంచమి తత్పురుష. జలధరము జలమును ధరించినది ద్వితీయ తత్పురుష. దేశభక్తి దేశం నందు భక్తి సప్తమి తత్పురుష. రాజపూజితుడు రాజు చేత పూజితుడు తృతీయ తత్పురుష. ప్రాణ అధికుడు ప్రాణం కంటే అధికుడు పంచమి తత్పురుష. ద్విగు సమాసానికి సంబంధించి సరి అయినది. ద్విగు సమాసానికి సంబంధించి సరి అయినది ఏమిటి? ద్విగు సమాసంలో పూర్వపదం సంఖ్యావాచకంగా ఉంటుంది, ఉత్తర పదం నామవాచకంగా ఉంటుంది. పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తర పదం నామవాచకం. ఉదాహరణ పంచభూతాలు. పంచభూతాలు అనేది ద్విగు సమాసం. పంచభూతాల్లో పంచ అనేది సంఖ్యావాచకం, భూతాలు అనేది నామవాచకం. కాబట్టి ద్విగు సమాసానికి సంబంధించి సరైనది ఏమిటి? పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తర పదం నామవాచకం. సంబంధిత పదాలతో సమాసాలని జతపరచండి. సంబంధిత పదాలతో సమాసాలు జతపరచండి. మనుష్య దేహం, మనుష్య యొక్క దేహం కాబట్టి షష్ఠీ తత్పురుష. సూక్ష్మదర్శిని, సూక్ష్మమును దర్శించున్నది కాబట్టి ద్వితీయ తత్పురుష. గులాబీ మాల, గులాబీలతో మాల కాబట్టి తృతీయ తత్పురుష. వస్త్రభూషణములు, వస్త్రము భూషణము కాబట్టి ద్వంద్వ సమాసం. బుద్ధిహీనుడు, బుద్ధిహీనుడు పదం ఈ సమాసానికి చెందినది. బుద్ధిహీనుడు పదం యొక్క విగ్రహవాక్యం ఏమిటి? బుద్ధి చేత హీనుడు. బుద్ధి చేత హీనుడు కాబట్టి చేతంచెన్ తోడంతో తృతీయ తత్పురుష విభక్తి కాబట్టి బుద్ధిహీనుడు, బుద్ధి చేత హీనుడు తృతీయ తత్పురుష సమాసం. పాటకోత్తములు సమాసం ఏమిటండి? పాటకోత్తములు విగ్రహవాక్యం ఏమవుతుంది? పాటలలో ఉత్తములు కాబట్టి పాటలలో ఉత్తములు కాబట్టి కిన్కున్ యొక్క లోన్ లోపన ఏ విభక్తి? షష్ఠి కాబట్టి పాటకోత్తములు ఏ సమాసం? షష్ఠీ తత్పురుష సమాసం. సమాసాలను సంబంధిత పదాలతో జతపరచండి. సమాసాలను సంబంధిత పదాలతో జతపరచండి. ధన అధికుడు, ధనము చేత అధికుడు కాబట్టి
చేతంచేన్ తోడంతో తృతీయ తత్పురుష సమాసం. భిక్ష పాత్ర, భిక్షము కొరకు పాత్ర కాబట్టి కొరకునికై చతుర్థి తత్పురుష. రౌరవ బాధలు, రౌరవ ఎందు బాధలు కాబట్టి సప్తమి తత్పురుష. దుష్ట సంహారి, దుష్టులను సంహరించువాడు ద్వితీయ తత్పురుష సమాసం. వృద్ధ ఆశ్రమాలు ఏ సమాసం? వృద్ధ ఆశ్రమాల యొక్క పదంలో విగ్రహ వాక్యం ఏమిటి? వృద్ధుల కొరకు ఆశ్రమాలు. కొరకునికై ఏ సమాసం? చతుర్థి తత్పురుష సమాసం. వృద్ధ ఆశ్రమాలు, వృద్ధుల కొరకు ఆశ్రమాలు, చతుర్థి తత్పురుష సమాసం. నది సవ్వడులు ఈ పదంలోని సమాసం. నది సవ్వడులు అనే పదం యొక్క విగ్రహవాక్యం ఏమవుతుంది? నది సవ్వడులు, నది యొక్క సవ్వడులు కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. నది సవ్వడులు, నది యొక్క సవ్వడులు కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. క్రింది సమాసాలను సంబంధిత పదాలతో జతపరచండి. విద్యాహీనుడు, విద్య చేత హీనుడు, చేతంచేన్ తోడంతో తృతీయ తత్పురుష. విద్యాహీనుడు, విద్య చేత హీనుడు కాబట్టి తృతీయ తత్పురుష. ధన ఆశ, ధనము కొరకు ఆశ, ధనము కొరకు కాబట్టి చతుర్థి తత్పురుష. మాట నేర్పరి, మాటల ఎందు నేర్పరి కాబట్టి సప్తమి తత్పురుష. దొంగ భయం, దొంగ వలన భయం కాబట్టి పంచమి తత్పురుష. విద్యాహీనుడు, విద్య చేత హీనుడు, ధన ఆశ, ధనము కొరకు ఆశ, మాట నేర్పరి, మాటల ఎందు నేర్పరి, దొంగ భయం, దొంగ వలన భయం. విశేషణానికి విశేష్యంతో సమాసం జరిగితే అది ఏ సమాసం అవుతుంది? విశేషణానికి విశేషంతో సమాసం జరిగితే అది సమాన అధికరణ సమాసం అవుతుంది. సమాన అధికరణ సమాసం అవుతుంది కాబట్టి విశేషణానికి విశేషంతో సమాసం జరిగితే అది కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసానికి మరొక పేరే సమానాధికరణ సమాసం. సమాసాలు మారు పేర్లు చెప్తాను, గుర్తుంచుకోండి. అవ్యయభావ సమాసానికి మరొక పేరు ఏకాదశి సమాసం. ద్విగు సమాసానికి మరొక పేరు సంఖ్యాపూర్వక సమాసం. తత్పురుష సమాసానికి మరొక పేరు వ్యధికరణ సమాసం. కర్మధారయ సమాసానికి మరొక పేరు సమానాధికరణ సమాసం. రూపక సమాసానికి మరొక పేరు అవధాన పూర్వపద కర్మధారయ సమాసం. కవ్వడి ఈ పదం నందలి సమాసం ఏమిటి? కవ్వడి పదం నందలి సమాసం బహువ్రీహి సమాసం. ఉత్తరపద అర్థం ప్రాధాన్యం గల సమాసం. ఉత్తరపద అర్థం ప్రాధాన్యం గల సమాసం ఏమిటి మనకి? తత్పురుష సమాసం. కింది వాటిలో తత్పురుష సమాసానికి సంబంధించిన పదమే సరైన సమాధానం అవుతుంది. ముక్కంటి అనేది మనకి ద్విగు సమాసం. తల్లిదండ్రులు ద్వంద్వ సమాసం. చక్రపాణి బహువ్రీహి సమాసం. మిగిలింది ఏమిటి మనకి? నేల తాల్పు. నేల తాల్పు అనేది మనకి ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. అదే మనకి ఉత్తర పద అర్థం ప్రాధాన్యం గల సమాసం అవుతుంది. సాహిత్య చరిత్ర గ్రంథాల పఠనం వల్ల వారసత్వ సంపద తెలుస్తుంది. ఈ వాక్యంలో సాహిత్య చరిత్ర, ఈ వాక్యంలో గల సాహిత్య చరిత్ర పదం, సాహిత్య చరిత్ర అనే పదానికి విగ్రహవాక్యం ఏమిటి? సాహిత్యం యొక్క చరిత్ర. యొక్క వచ్చింది కాబట్టి ఏ సమాసం? షష్ఠీ తత్పురుష సమాసం. క్రింది వాటిని జతపరచండి. క్రింది వాటిని జతపరచండి. మందార మాలిక, మందారాలతో మాలిక కాబట్టి లతో తో వచ్చింది కాబట్టి చేతంచేన్ తోడంతో ఏ విభక్తి? తృతీయ తత్పురుష విభక్తి. పదధ్వనులు, పదధ్వనులు పదము యొక్క ధ్వనులు. యొక్క వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష. సూక్ష్మ గ్రాహి, సూక్ష్మమును గ్రహించువాడు. సూక్ష్మమును నా వచ్చింది కాబట్టి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ. పూజ గృహము, పూజ కొరకు గృహము, కొరకునికై చతుర్థి తత్పురుష సమాసం. మందార మాలిక, మందారాలతో మాలిక తృతీయ తత్పురుష సమాసం. పదధ్వనులు పదము యొక్క ధ్వనులు షష్ఠీ తత్పురుష సమాసం. సూక్ష్మగ్రాహి, సూక్ష్మమును గ్రహించువాడు ద్వితీయ తత్పురుష సమాసం. పూజ గృహము, పూజ కొరకు గృహము చతుర్థి తత్పురుష సమాసం. క్రింది వాటిలో పూర్వపద ప్రాధాన్యం గల సమాసం.
మనకి పూర్వపద ప్రాధాన్యం గల సమాసం ఏమిటి? అవ్యయీభావ సమాసం. కింది వాటిలో అవ్యయీభావ సమాసానికి సంబంధించిన పదమే సరైన సమాధానం అవుతుంది. ముఖపద్మం. ముఖపద్మం అనేది ఏ సమాసం? మనకి పద్మము వంటి ముఖము, పద్మము వంటి ముఖము కాబట్టి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. సూర్యచంద్రులు. సూర్యుడును చంద్రుడును ద్వంద్వ సమాసం. కృష్ణాశ్రితుడు. కృష్ణుణ్ణి ఆశ్రయించినవాడు ద్వితీయ తత్పురుష సమాసం. ఇంకా మనకి మిగిలిన పదం ఏమిటి? ఆబాలగోపాలం. ఆబాలగోపాలం అనేది మనకి అవ్యయీభావ సమాసం అవుతుంది. అదే మనకి పూర్వపద ప్రాధాన్యం గల సమాసం అవుతుంది. దేశ చరిత్ర పదానికి విగ్రహ వాక్యం. దేశ చరిత్ర పదానికి విగ్రహ వాక్యం ఏమిటి? దేశ చరిత్ర, దేశం యొక్క చరిత్ర, దేశ చరిత్ర, దేశం యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష సమాసం. పదధ్వనులు సరైన విగ్రహ వాక్యం. పదధ్వనులు పదము యొక్క ధ్వనులు, పదధ్వనులు పదముల యొక్క ధ్వనులు షష్ఠీ తత్పురుష సమాసం. క్రింది వాటిలో సరి అయినవి. క్రింది వాటిలో సరి అయినది. అష్టదిక్కులు ద్విగు సమాసం సరి అయినదే. షణ్ముఖుడు ద్విగు సమాసం కాదు. షణ్ముఖుడు అనేది ఏ సమాసం అవుతుంది? మనకి షణ్ముఖుడు అనేది బహువ్రీహి సమాసం అవుతుంది. దశకంఠములు ద్విగు సమాసం సరి అయినదే. దశకంఠుడు మనకి బహువ్రీహి సమాసం అవుతుంది. కాబట్టి సరైనవి ఏమిటి? అష్టదిక్కులు ద్విగు సమాసం, దశకంఠములు ద్విగు సమాసం అనేవి సరైనది. షణ్ముఖుడు, దశకంఠుడు మనకి బహువ్రీహి సమాసాలు అవుతాయి. బుద్ధిహీనుడు ఈ సమాస పదానికి సరైన విగ్రహ వాక్యం. బుద్ధిహీనుడు బుద్ధి చేత హీనుడు. బుద్ధిహీనుడు బుద్ధి చేత హీనుడు. చేతంచేన్ తోడంతో తృతీయ తత్పురుష సమాసం అవుతుంది బుద్ధిహీనుడు అనే పదం. బ్రతుకు తెరువు ఈ పదానికి విగ్రహ వాక్యం ఏమిటి? బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు, బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు. కొరకునికై మనకి చతుర్థి తత్పురుష సమాసం. సాధారణంగా సామీప్య సంబంధాన్ని అంతటా వ్యాపించటాన్ని గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే విభక్తి ఏంటి? మనకి సాధారణంగా సామీప్య సంబంధాన్ని అంతటా వ్యాపించటాన్ని గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే విభక్తే సప్తమి విభక్తి. ఏమిటది? సప్తమి విభక్తి. పూర్వపదం సంఖ్యావాచకమై పరపదం నామవాచకమగుట ఈ సమాస లక్షణం. పూర్వపదం సంఖ్యావాచకమైన సమాసం ఏమిటి? ద్విగు సమాసం. ద్విగు సమాసంలో పూర్వపదం సంఖ్యావాచకమై ఉంటుంది, పరపదం నామవాచకమై ఉంటుంది. ద్వంద్వ సమాసంలో రెండు పదాలు మనకి నామవాచకాలే ఉంటాయి. ద్వంద్వ సమాసంలో ఉండే రెండు పదాలు నామవాచకాలే. అవ్యయీభావ సమాసంలో పూర్వపదం మనకి అవ్యయం ఉంటుంది. అవ్యయీభావ సమాసంలో పూర్వపదంలో మనకి అవ్యయం ఉంటుందన్నమాట. ప్రథమ తత్పురుష సమాసంలో విగ్రహ వాక్యంలో మనకు ఖచ్చితంగా ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఉంటాయి. డు, ము, వు. గురుభక్తి ఈ సమాసానికి విగ్రహ వాక్యం ఏమిటి? గురుభక్తి గురువు యందు భక్తి. గురుభక్తి గురువు యందు భక్తి ఏ సమాసం? సప్తమి తత్పురుష సమాసం. గురుభక్తి గురువు యందు భక్తి సప్తమి తత్పురుష సమాసం. వంట కట్టెలు అనే పదానికి విగ్రహ వాక్యం ఏమిటి? వంట కట్టెలు వంట కొరకు కట్టెలు. వంట కట్టెలు వంట కొరకు కట్టెలు. కొరకున్ కై అనేది మనకి ఏమిటి? కొరకున్ కై అనేది మనకి కొరకున్ కై అనే విభక్తి ప్రత్యయాలు మనకి దేంట్లో వస్తాయి? చతుర్థి విభక్తిలో వస్తాయి. కాబట్టి వంట కట్టెలు వంట కొరకు కట్టెలు చతుర్థి తత్పురుష సమాసం. సూక్ష్మదర్శి విగ్రహ వాక్యం. సూక్ష్మదర్శికి విగ్రహ వాక్యం ఏమవుతుంది? సూక్ష్మదర్శి సూక్ష్మమును దర్శించువాడు. సూక్ష్మమును దర్శించేవాడు ఏ సమాసం? మనకి ద్వితీయ తత్పురుష సమాసం. ఎందుకంటే మనకి ను అనే ప్రత్యయం ఉంది కాబట్టి సూక్ష్మదర్శి సూక్ష్మమును దర్శించేవాడు ద్వితీయ తత్పురుష సమాసం. గురుభక్తి విగ్రహ వాక్యం. గురుభక్తి గురువు యందు భక్తి. గురుభక్తి గురువు నందు భక్తి. అందునన్నన్ సప్తమి తత్పురుష విభక్తులు కాబట్టి గురుభక్తి గురువు యందు భక్తి లేదా గురువు నందు భక్తి సప్తమి తత్పురుష సమాసం. పొట్టకోడు ఏ సమాసం?
పొట్టకూడు యొక్క విగ్రహవాక్యం ఏమిటి? పొట్టకూడు, పొట్ట కొరకు కూడు. కొరకున్ కై అనేది మనకి చతుర్థి తత్పురుష సమాసం. కాబట్టి పొట్టకూడు, పొట్ట కొరకు కూడు చతుర్థి తత్పురుష సమాసం. మయూర శాబకము. ఈ సమాస పదానికి సరైన విగ్రహవాక్యం ఏమిటి? మయూర శాబకము, మయూరం యొక్క శాబకము. మయూరం యొక్క శాబకము ఏ సమాసము? యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. మృగనేత్రి ఏ సమాసం? మృగనేత్రి అనేది మనకి బహువ్రీహి సమాసం. మృగనేత్రి బహువ్రీహి సమాసం. క్రింది వాటిలో ద్విగు సమాస పదాలను గుర్తించండి. ద్విగు సమాసం అంటే మనకు పూర్వపదం ఏముంటుంది? ద్విగు సమాసంలో పూర్వపదం సంఖ్యావాచకం ఉంటుంది, ఉత్తర పదం లేదా పరపదం మనకి నామవాచకం ఉంటుంది. షణ్ముఖుడు. షణ్ముఖుడు అనేది మనకి ఏ సమాసం? బహువ్రీహి సమాసం. షణ్ముఖాలు. షణ్ముఖాలు అనేది మనకి ద్విగు సమాసం. త్రినేత్రుడు. త్రినేత్రుడు అనేది మనకి ఏ సమాసం? బహువ్రీహి సమాసం. త్రినేత్రాలు. త్రినేత్రాలు అనేది మనకి ద్విగు సమాసం అవుతుంది. కాబట్టి ద్విగు సమాస పదాలు ఏమిటి? షణ్ముఖాలు, త్రినేత్రాలు. సమాస పదం యొక్క అర్థాన్ని చెప్పేది ఏమిటి మనకి? సమాస పదం యొక్క అర్థాన్ని చెప్పేదే విగ్రహవాక్యం. సమాస పదం యొక్క అర్థాన్ని చెప్పేది విగ్రహవాక్యం. బాల్య క్రీడలు విగ్రహవాక్యం ఏమిటి? బాల్య క్రీడలు బాల్యముని అందలి క్రీడలు. బాల్య క్రీడలు బాల్యముని అందలి క్రీడలు. కాబట్టి ఏ సమాసం? అందరూ నన్ను కాబట్టి సప్తమి తత్పురుష సమాసం. బాల్య క్రీడలు బాల్యమందలి క్రీడలు సప్తమి తత్పురుష సమాసం. క్రింది వాటిలో అవ్యయీభావ సమాసానికి చెందిన పదం. క్రింది వాటిలో అవ్యయీభావ సమాసానికి చెందిన పదం ఏమిటి? ప్రాణహాని. ప్రాణహాని ఏ సమాసం? ప్రాణహాని ప్రాణము వలన హాని పంచమి తత్పురుష సమాసం. కపోత వృద్ధము. కపోత వృద్ధము విగ్రహవాక్యం ఏంటి? వృద్ధమైన కపోతము. కపోత వృద్ధము వృద్ధమైన కపోతము విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఎగుడు దిగుడు విగ్రహవాక్యం ఏమిటి? ఎగుడైనది దిగుడైనది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. కాబట్టి మనకి ఆప్షన్ 2 అనురూపం అనేది అవ్యయీభావ సమాసం అవుతుంది. అనురూపం అనేది అవ్యయీభావ సమాసం అవుతుంది. విశేషణ విశేష్యాలతో ఏర్పడే సమాసం ఏమిటి మనకి? కర్మధారయ సమాసం. విశేషణ విశేష్యాలతో ఏర్పడే సమాసమే కర్మధారయ సమాసం. విభక్తులతో ఏర్పడే సమాసమే తత్పురుష సమాసం. అవ్యయాలతో ఏర్పడే సమాసమే అవ్యయీభావ సమాసం. అన్యపద అర్ధ ప్రాధాన్యం గల సమాసమే బహువ్రీహి సమాసం. నై తత్పురుష సమాసానికి ఉదాహరణ. క్రింది వాటిలో నై తత్పురుష సమాసానికి ఉదాహరణ ఏమిటి? నై తత్పురుష సమాసం యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? వ్యతిరేక అర్థాన్ని కలిగి ఉండడం లేదా వ్యతిరేక భావాన్ని కలిగి ఉండడం. థర్డ్ ఆప్షన్ చూడండి, అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం లేనిది లేదా జ్ఞానం కానిది అనే అర్థం. కాబట్టి ఈ పదం మనకి వ్యతిరేక అర్థాన్ని లేదా వ్యతిరేక భావాన్ని కలిగి ఉంది. కాబట్టి నై తత్పురుష సమాసానికి ఉదాహరణ అజ్ఞానం. శీతోష్ణం అనే పదం ఈ సమాసానికి సంబంధించింది. ఏ సమాసానికి సంబంధించింది శీతోష్ణం? శీతోష్ణం అనే పదం యొక్క విగ్రహ వాక్యం ఏమిటి? శీతలమైనది, ఉష్ణమైనది. కాబట్టి రెండూ కూడా మనకి విశేషణాలే కాబట్టి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అవుతుంది శీతోష్ణం అనే పదం. క్రింది వాటిని జతపరచండి. కలువ కన్నులు. కలువ కన్నుల విగ్రహవాక్యం ఏమిటి? కలువల వంటి కన్నులు. కాబట్టి ఉపమానం మనకి పూర్వపదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. మామిడి గున్న. గున్న అంటే అర్థం చిన్నదైన అర్థం. గున్న అంటే గున్ననైన మామిడి. కాబట్టి దీనికి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. మహాభాగ్యం. దీంట్లో మనకి విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత మృదుమధురం. మృదుమైనది, మధురమైనది రెండు విశేషణాలు కాబట్టి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. కలువ కన్నులు ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. మామిడి గున్న
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. మహాభాగ్యం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మృదుమధురం విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. జలధరము పదానికి సమాస నామం ఏమిటి? జలధరము అనే పదానికి విగ్రహ వాక్యం ఏమిటి? జలమును ధరించున్నది అనే అర్థం. జలమును ను అనే విభక్తి దేనికి సంబంధించింది? నిన్, నున్, లన్, కూర్చి గురించి మనకి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు కదా. జలమును ధరించున్నది కాబట్టి దీంట్లో మనకి ద్వితీయ విభక్తి ప్రత్యయం వచ్చింది కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం. జలధరము జలమును ధరించున్నది ద్వితీయ తత్పురుష సమాసం. క్రింది వాటిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం యొక్క ప్రత్యేకత ఏమిటి? మనకి విగ్రహ వాక్యంలో అనే పేరు గల పదం వస్తుంది. భారతదేశము, భారత అనే పేరు గల దేశము, ఈ విధంగా అన్నమాట. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి పారిజాతాపం అనే పేరు గల పుష్పం కాబట్టి మనకి పారిజాతాప పుష్పం అనేది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం యొక్క ప్రత్యేకత ఏమిటి? మనకి సమాస పదంలో అనే పేరు గల సంజ్ఞానామవాచకం ఉంటుంది. ఉదాహరణకి గోదావరి నది, గోదావరి అను పేరు గల నది. తెలుగు భాష, తెలుగు అను పేరు గల భాష. కాశీపట్నము, కాశీ అనే పేరు గల పట్నము. మేరు పర్వతము, మేరు అనే పేరు గల పర్వతము. ఇవన్నీ కూడా మనకి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం కిందకి వస్తాయి. తల్లిదండ్రులు పదానికి సంబంధించి వ్యాకరణ పరంగా సరి అయినవి. తల్లిదండ్రులు అనేది మనకి ఏ సమాసం అవుతుంది? తల్లిదండ్రులు అనేది మనకి ద్వంద్వ సమాసం అవుతుంది కానీ ద్వితీయ తత్పురుష సమాసం కాదు కాబట్టి ఇది సరికాదు. తల్లిదండ్రులు అనే పదంలోని సంధి ఏమిటి? గసడ దవాదేశ సంధి. ఇది సరి అయినదే కానీ సరళాదేశ సంధి అనేది తల్లిదండ్రుల్లో ఉండదు. ఇంకా తల్లిదండ్రులు అనే పదం ఇది ఉభయపద ప్రాధాన్యం గల సమాసానికి చెందింది. ఇది కూడా సరి అయినదే. ద్వంద్వ సమాసం అనేది మనకి ఉభయపద ప్రాధాన్యం గల సమాసం కాబట్టి తల్లిదండ్రులు అనే పదం ద్వంద్వ సమాసం మరియు గసడ దవాదేశ సంధి జరిగిన రూపం కాబట్టి తల్లిదండ్రులకు సంబంధించి వ్యాకరణ పరంగా సరి అయినవి ఏమిటి? గసడ దవాదేశ సంధి జరిగిన రూపం ఉభయపద ప్రాధాన్యం గల సమాసానికి చెందినది. కర్మధారయ సమాసానికి మరొక పేరు. కర్మధారయ సమాసానికి మరొక పేరు ఏమిటి? సమానాధికరణం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? కర్మ అనేది అందరికీ సమానమే కదా కాబట్టి కర్మధారయ సమాసానికి మరొక పేరే సమానాధికరణ సమాసం. వ్యధికరణం అనే సమాసానికి మరొక పేరే తత్పురుష సమాసం. క్రింది వాటిని జతపరచండి. విద్య అధికులు, విద్య చేత అధికులు తృతీయ తత్పురుష సమాసం. 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఏంటంటే మనకేముంది? పూర్వపదంలో సంఖ్యావాచకం ఉంది కాబట్టి ద్విగు సమాసం. ఏమిటది? ద్విగు సమాసం. గంగా నది, గంగా అనే పేరుగల నది కాబట్టి అనే పేరుగల వచ్చింది కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. అశాంతి, శాంతి లేనిది లేదా శాంతి కానిది, నైతత్పురుష సమాసం. ఆపాద మస్తకం సమాసం పేరేమిటి? ఆపాద మస్తకం సమాసం పేరు అవ్యయీభావ సమాసం. ప్రతి దినము ఈ పదంలోని సమాసం ఏమిటి? ప్రతి దినము అనే పదంలోని సమాసం మనకి అవ్యయీభావ సమాసం. ప్రతి దినము దీని విగ్రహ వాక్యం ఏమిటి? దినమును అనుసరించి. ప్రతి దినము అనే పదంలోని సమాస పదం అవ్యయీభావ సమాసం.